అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా బొక్కలో తోస్తా. నాకు తల్లి చెల్లి ఏ గల్లీలో లేని చెల్లి నా కొడుకును నాతో గేమ్స్ ఆడకు, సంతిలు ఇచ్చిపోతాయి. ఇది అప్పట్లో మన డైలాగ్. ఇప్పుడు నా బిడ్డ మీద జరిగినటువంటి దాడి గురించి మీడియాలో ఉలవల పొలవలుగా, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు, చూపిస్తున్నారు. దీనివల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏమిట్రా అంటే, వారికి సోషల్ మీడియా ద్వారా డబ్బులు వస్తాయి, రేటింగ్ పెరిగితే డబ్బులు వస్తాయి. కాబట్టి ఇలా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు. ఏమయ్యా, ఒకటి అడుగుతా, ఎవరికి సమస్యలు లేవు? ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో, ప్రతి ఒక్కరికి చాలా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. వాటిని వారు పరిష్కరించుకుంటారు. కానీ మాలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులకు, లెజెండరీ యాక్టర్స్కి ఇలాంటివి చూసేవారికి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండటం అనేది నిజంగా బాధాకరం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. సరే, ఏవో చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు, అవన్నీ సర్దుకుంటాయి. నా అభిమానులు, మీరు కంగారు పడకండి, ఏమీ జరగలేదు, ఏదో చిన్న ఘర్షణ, అంతకు మించి ఇందులో ఏమీ లేదని దీన్ని మీరు కంగారు పడి హైలైట్ చేసి, వైరల్ చేసి, రచ్చరచ్చ చేసి మా ఫ్యామిలీని రోడ్డుకిచ్చాలని చూస్తే కబర్తా క్షమించేది లేదని హెచ్చరిస్తున్నా. ఉంటా. బాయ్.